మెటా సీఈఓ అయిన మార్క్ జూకర్బర్గ్ రీసెంట్గా ఇండియాకు ఒక అపాలజీ చెప్పాడు. దానికి రీజన్ గత కొన్ని వారాలుగా మెటా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇల్లీగల్ కాంటెంట్ని బూస్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ అందులో డీప్ ఫేక్ కాంటెంట్ అండ్ ఒక వన్ సైడెడ్ నేరేటివ్ ఉన్న కాంటెంట్ని కూడా ఎక్కువ పుష్ చేస్తున్నారని మెటా అఫీషియల్సే ఒప్పుకున్నారు. అండ్ అలాగే మొన్న సీజేపీ ప్రొటెస్టుల టైంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వీడియోని పోస్ట్ చేశారు. అండ్ దాన్ని మెటా ఒక 5 గంటలు ఫ్లాగ్ చేసి ప్లాట్ఫామ్ నుంచి తీసేసింది. దాని మీద ఇండియా చాలా సీరియస్ అయింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటైంది. అండ్ దీని మీద వాళ్ళు మెటాని ఆన్సర్ చేయమని అండ్ అలాగే సారీ చెప్పాలని కూడా చెప్పారు. లేదంటే మెటాకి ఇండియాలో ఉన్న సేఫ్ హార్బర్ని తీసేస్తామని చెప్పారు. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఈ సేఫ్ హార్బర్ అనేది తీసేస్తే మెటా మీద లక్షల కేసులు వెళ్తాయి. అండ్ అలా ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మన బ్రెయిన్స్ని ఎలా చెడగొడుతుంది అండ్ అలాగే మన ఐడియాలజీని ఎలా చేంజ్ చేస్తుంది, ప్లస్ రాడికలిజంని ఎలా పుష్ చేస్తుంది, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈరోజు మన లిటిల్ వారియర్ కేఎన్స్ మన స్టూడియోకి వచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కొన్ని రోజుల కాంట్రవర్సీస్ వల్ల జనాలు ఎక్కువ డొనేట్ చేయడం లేదు. బట్ ఎప్పుడు ఒక కాంట్రవర్సీ వల్ల లేదా ఇంకేదో చేశారనో మనం చేసే మంచి పనులను ఆపకూడదు. అందుకే మళ్ళీ రిమైండర్ అండి, మీకు నచ్చినంత డైరెక్ట్గా ఇంపాక్ట్ గురులో డొనేట్ చేయండి. నేను లింక్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ మన వీడియో మీద $392 వచ్చింది. 40,000 ఇంపాక్ట్ గురుకి ఈరోజు మధ్యాహ్నమే వేసేసాను. వాళ్ళ పేరెంట్స్ కలిసాక వాళ్ళ పేరెంట్స్ ముందే వేసేసాను. సో ఇలా జరిగింది. ఇంకా 1 మంత్ తర్వాత ఇంకేమైనా అక్యూములేట్ అయితే ఆ వీడియో మీద అవి కూడా యాడ్ చేసి వేసేస్తాను. సో మీరు కూడా కుదిరినంత డొనేట్ చేయండి. ఇంకా బాబుకి తక్కువ టైమే ఉంది, 1.5 నెలల దాకా ఉంది. సో కొంచెం వీలైనంత మంది చూసిన వాళ్ళు డొనేట్ చేయండి, మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. ఇదంతా మొదలైంది జూలైలో. 3rd జూలై బీబీసీ మెటా మీద ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. దాని టైటిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రన్నింగ్ యాడ్స్ ప్రమోటింగ్ చైల్డ్ మెటీరియల్ ఇన్ ఇండియా. బీబీసీ ఫైండ్స్ బేసిక్గా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన అసలు నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకో క్లియర్గా చెప్తాను. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బీబీసీ టీం ఇండియాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి ఇన్వెస్టిగేషన్ని మొదలెట్టారు. అండ్ ఇలా అకౌంట్ క్రియేట్ చేసిన వారం రోజుల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో అత్యాచారం వీడియోస్ అని లేదా చిన్నపిల్లల వీడియోస్ అని దారుణమైన వర్డ్స్తో కూడిన పెయిడ్ యాడ్స్ కనిపించాయి. ఈ యాడ్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చిన్నపిల్లలకు సంబంధించిన దరిద్రమైన వీడియోలు కేవలం $99 అమ్ముతున్న కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్కి యూజర్స్ని డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ అసలైన షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నార్మల్ పోస్టులు పబ్లిష్ అయిన తర్వాత చెక్ చేస్తారేమో కానీ ప్రతి అడ్వర్టైజ్మెంట్ని మాత్రం ప్లాట్ఫామ్పై పబ్లిష్ చేయడానికి ముందే మెటా యొక్క మోడరేషన్ టెక్నాలజీ ప్రాసెస్ చేస్తుంది. అంటే ఒక కంపెనీ అల్గారిథమిక్ మోడరేషన్ సిస్టమ్స్ అప్రూవ్ చేసిన తర్వాతే ఈ సీసామ్ యాడ్స్ ఆన్లైన్లోకి వచ్చాయి. ఇంకా దారుణం ఏంటంటే బీబీసీ టీం వీటిలో ఒక ప్రమోషనల్ యాడ్ని ఇన్స్టాగ్రామ్కి ఫ్లాగ్ చేసి రిపోర్ట్ చేస్తే 24 గంటల తర్వాత ఇన్స్టాగ్రామ్ రివ్యూ టీం నుంచి ఈ యాడ్ మా కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఉల్లంఘించలేదని మెసేజ్ వచ్చింది. ఎంత దారుణమో ఆలోచించండి ఒకసారి. దీని గురించి ఫేస్బుక్ ఎక్స్ ప్రెసిడెంట్ బ్రెయిన్ బాలాండ్ మాట్లాడతా, ఇన్స్టాగ్రామ్ అల్గారిథం డిజైన్ అనేది యూజర్స్ని ప్లాట్ఫామ్ మీదే ఉంచడానికి ఎక్స్ట్రీమ్ అండ్ టాంటలైజింగ్ కాంటెంట్ అయినా ప్రమోట్ చేస్తుంది, ఎంతటిదైనా కానీ. సో కంపెనీకి యూజర్ సేఫ్టీ కంటే కేవలం రెవెన్యూ అండ్ క్లిక్స్ మాత్రమే ముఖ్యం అని చెప్పి అల్గారిథం డిజైన్ గురించి చెప్పాడు. అండ్ మన ఇండియా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ మదన్ లోకూర్ గారు కూడా ఈ విషయంపై సీరియస్గా మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్ ఒక రకంగా చట్ట వ్యతిరేక క్రిమినల్ యాక్టివిటీలో పార్ట్నర్గా ఉంటూ డబ్బులు సంపాదిస్తుంది. దీనిపై కోర్టు సుమోటోగా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అండ్ అలాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారు కూడా చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ఎన్సీఎంఈసీ అంటే నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్కి వచ్చే సైబర్ అలర్ట్స్లో మెజారిటీ మెటా ప్లాట్ఫామ్స్ నుంచే జనరేట్ అవుతున్నాయంట. 2025లో మన ఇండియా నుంచి ఏకంగా 1.9 మిలియన్ రిపోర్ట్స్ ఈ ఎన్సీఎంఈసీకి వెళ్ళాయి. అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ మెటాకి వెంటనే ఒక లీగల్ నోటీస్ పంపి అసలు ఇంతటి దారుణానికి కారణమైన ఇల్లీగల్ కాంటెంట్ని పెయిడ్ ప్రమోషన్ కిందకి ఎలా అనుమతించారో 7 days లోపు పూర్తి వివరణ ఇవ్వాలని డెడ్లైన్ ఇచ్చింది. అండ్ దీని మీద సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఇండియాకి అఫీషియల్గా సారీ చెప్పాడు. అండ్ అలాగే ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే రీసెంట్గా నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీస్ అండ్ ఈ పేపర్ లీకేజ్ ఇష్యూస్పై ప్రొటెస్ట్ జరిగాయి కదా. అప్పుడు నరేంద్ర మోదీ గారు జూలై 23న ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ వీడియోని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అండ్ అందులో పేపర్ లీకేజెస్పై గవర్నమెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకుందని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఏం వర్రీ అవ్వద్దని చెప్పారు. అయితే పీఎం మోదీ గారు పోస్ట్ చేసిన అఫీషియల్ సెల్ఫీ వీడియో అర్ధరాత్రి 12:30 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు, అంటే ఎగ్జాక్ట్గా ఒక 5 to 6 hours వరకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ నుంచి కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వీడియోని అర్ధరాత్రి 5-6 గంటల పాటు డిలీట్ చేయడంతో డిజిటల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీనే అయింది. మెటా కూడా దీని గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్ లేదా ఇన్అడ్వర్టైజ్మెంట్ ఆపరేషనల్ ఎర్రర్ వల్ల జరిగిందని సింపుల్గా చెప్తుంది. కానీ మన ఐటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రీజన్ అస్సలు ఒప్పుకోలే. ఈ మెటా అఫీషియల్స్ దీని గురించి మాట్లాడతా ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ జైంట్ అయ్యుండి
ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వీడియోకే ఇలాంటి ఎర్రర్ రావడం ఏంటి? పైగా ఎక్స్‌ప్లనేషన్ ఏమాత్రం సాటిస్ఫాక్టరీగా లేదు. దీనిపై ఫుల్ అండ్ ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిందే అని గట్టిగా క్వెషన్ చేశారు. సో, ఈ 2 మేజర్ ఇన్సిడెంట్స్‌ని గవర్నమెంట్ చాలా సీరియస్‌గా తీసుకోవడంతో ఈ మొత్తం ఇష్యూని ఢిల్లీలోని ఐటీ మినిస్ట్రీ టేక్ ఓవర్ చేసింది. అండ్ మెటాకి లీగల్ నోటీసెస్ ఇష్యూ చేసింది. దీంతో మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ అయిన జోయల్ కప్లన్ గారు వాళ్ళ గ్లోబల్ టీంతో కలిసి ఆగస్ట్ 5, 2026న ఢిల్లీకి వచ్చారు. జోయల్ కప్లన్ టీం ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని, అలాగే ఐటీ సెక్రటరీ ఎస్ కృష్ణన్ గారిని కలిసి దాదాపు 45 మినిట్స్ పాటు హై లెవెల్ డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఈ మీటింగ్లో మెటా అఫీషియల్స్ మాట్లాడుతా పీఎం మోదీ గారి వీడియో రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్లో మిస్ అవ్వడం లేదా రిస్ట్రిక్ట్ చేయడం పొరపాటేనని, దానికి క్షమించాలని మెటా తరపున ఐటీ మినిస్టర్కి అపాలజీ చెప్పారు. అండ్ ఇక్కడ స్టోరీ ఇక్కడితో అయిపోలే. అదే రోజున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందు మెటా మెంబర్స్ మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీ ఎంపీ అయిన నిషికాంత్ దుబే గారు ఈ ప్యానల్కి చైర్మన్గా ఉన్నారు. అంతకుముందు ఆగస్టు 3న జరిగిన ఈ 3 అవర్స్ హీరింగ్లో మెటా, గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ అండ్ యూట్యూబ్ కంపెనీస్ ప్రతినిధులని ఈ కమిటీ ఎంక్వైరీ చేసింది. నిషికాంత్ దుబే గారు మాట్లాడుతూ 1.4 బిలియన్ ఇండియన్స్కి ప్రతినిధి అయిన ప్రైమ్ మినిస్టర్ గారి వీడియోని ప్లాట్ఫామ్ నుంచి తీసేయడం అనేది మన దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని, అండ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి మెటా లాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా మన దేశంలో ఒక సామాన్య పౌరుడి పోస్ట్ పరిస్థితి ఏంటి అని, అంటే మేము అర్ధరాత్రి 12:30 నుంచి 5 గంటలు లేకపోవడం అనేది మేము టెక్నికల్ ఇష్యూగా అనుకోలేమని గట్టిగానే మాట్లాడారు. అండ్ దీనిపై లోక్సభ సెక్రటేరియట్ అండ్ డైరెక్టర్ జ్యోతిర్మయ్ గారి సంతకంతో ఒక సీరియస్ అఫీషియల్ లెటర్ అయితే ఇష్యూ అయింది. ఐటీ సెక్రటరీ ఎస్ కృష్ణన్ గారికి పంపిన ఈ లెటర్ కాపీని హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారికి కూడా పంపించారు. ఆ లెటర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే పీఎం మోదీ గారి వీడియో డిలీషన్ ఇష్యూపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గారు ఈ నోటీస్ అందిన 3 రోజుల్లోగా అన్క్వాలిఫైడ్ పర్సనల్ అపాలజీ చెప్పాలి. ఒకవేళ జుకర్బర్గ్ 3 రోజులు అపాలజీ చెప్పడంలో విఫలమైతే ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79(3) కింద కంపెనీకి ఉన్న సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీని రద్దు చేసి వారిని ఒక పబ్లిషర్గా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈ వార్నింగ్ వల్ల ఇప్పుడు మెటా మెంబర్స్ ఉనికిపోతున్నారు. ఎందుకంటే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేది ఇండియాలో చాలా సోషల్ మీడియాస్ని కాపాడుతూ వస్తుంది. భారతదేశంలో ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లేదా గూగుల్ని చట్టం ఇంటర్మీడియరీస్గా గుర్తిస్తుంది. అంటే ప్లాట్ఫామ్లో యూజర్స్ పోస్ట్ చేసే కాంటెంట్కి, వీడియోస్కి లేదా కామెంట్స్కి కంపెనీకి డైరెక్ట్గా లీగల్ లయబిలిటీ ఉండదు. థర్డ్ పార్టీ యూజర్ ఏదైనా తప్పుడు పోస్ట్ చేస్తే ఆ యూజర్పై కేసు నమోదవుతుంది తప్ప ప్లాట్ఫామ్ యజమాని డైరెక్ట్గా కోర్టులోకి ఈడ్చలేరు. దీన్నే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటారు. కానీ ఒకవేళ గవర్నమెంట్ మెటాకున్న ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ని రద్దు చేస్తే ఏమవుతుందో తెలుసా? మెటా ఒక ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయి ఒక పబ్లిషర్గా మారుతుంది. అంటే ఒక పేపర్ లేదా న్యూస్ ఛానల్ ప్రింట్ చేసే ప్రతి వార్తకి ఎలాగైతే బాధ్యత వహిస్తాయో, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పడే ప్రతి ఒక్క పోస్ట్కి, ప్రతి వీడియోకి మెటా డైరెక్ట్గా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలా జరిగితే మన కంట్రీలో బాధిత పౌరులందరూ కూడా డైరెక్ట్గా మన మెటా సీఈఓ మార్క్ మామ పైన డైరెక్ట్గా కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది తీసేస్తే లక్షల కేసులు ఆయన మీదే పడతాయని. నిజానికి అంతకంటే ఎక్కువే పడవచ్చు. అండ్ ఇదే టైంలో మన గవర్నమెంట్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేసింది. అదేంటంటే మెటా తన ప్లాట్ఫామ్లో ఏ యూజర్కి ఎలాంటి కంటెంట్ చూపించాలో వాళ్ళ సొంత అల్గారిథమ్స్ అండ్ రికమెండేషన్ సిస్టమ్స్ ద్వారా డిసైడ్ చేస్తుంది. అంటే ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా కాంటెంట్ని సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి అసలు మెటాకి ఇంటర్మీడియరీ స్టేటస్ లేదా సేఫ్ హార్బర్ అప్లై అవ్వదని గవర్నమెంట్ అఫీషియల్స్ క్లియర్గా చెప్పేశారు. అంతేకాదు, హైదరాబాద్ సైబర్ పోలీస్ ఇప్పటికే ప్లే స్టోర్లోని ఫ్రాడ్ యాప్స్ ద్వారా ప్రజలు 48 లక్షల కంటే ఎక్కువ పోగొట్టుకున్నారనే కేసులో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్పై కేసు రిజిస్టర్ చేసి కో-అక్యూజ్డ్గా యాడ్ చేశారు. అలాగే ఫేస్బుక్లో ప్రధాని మోదీని కొంచెం ఇబ్బందికర రీతిలో చూపిస్తా వీడియోస్పై హైదరాబాద్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు ఆధారంగానే పార్లమెంటరీ కమిటీ గూగుల్కి కూడా సేఫ్ హార్బర్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పైగా ఫిబ్రవరి 2026 నుంచి ఇండియాలోకి అమల్లోకి వచ్చిన ఈ న్యూ ఐటీ రూల్స్ ప్రకారం కోర్ట్స్ లేదా గవర్నమెంట్ ఫ్లాగ్ చేసిన అన్లాఫుల్ కాంటెంట్ని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తొలగించే టైంని, ఈ లిమిట్ని కూడా 36 అవర్స్ నుంచి ఏకంగా 3 అవర్స్కి తగ్గించారు. సో ఆబ్వియస్గా సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారడంతో మెటా ఫైనల్గా దిగొచ్చింది. మెటా గ్లోబల్ హెడ్ జోయల్ కప్లన్ గారు మార్క్ జుకర్బర్గ్ గారి అపాలజీ మెసేజ్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. సీసామ్ కంటెంట్, ఇంకా డీప్ ఫేక్ మెటీరియల్, ఇంకా ప్లాట్ఫామ్లో జరిగిన ఆపరేషనల్ ఎర్రర్స్కి సంబంధించి జుకర్బర్గ్ మన ఐటీ మినిస్ట్రీకి సారీ చెప్పారు. అలాగే రీచ్ అండ్ వ్యూస్ని పెంచుకోవడానికి స్పెసిఫిక్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తా ప్లాట్ఫామ్లో ఇల్లీగల్ కాంటెంట్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ డబ్బులు తీసుకున్నమాట నిజమే అని, ఆ పొరపాటును కూడా చాలా ఫీల్ అవుతున్నామని మెటా అఫీషియల్స్ ఒప్పుకున్నారు. కాకపోతే మీకు తెలిసిందే కదా, కుక్కతో ఒక వంకర అంటారు కదా, మెటా కూడా అలాంటిది. ఎందుకంటే జుకర్బర్గ్ ఇండియా విషయంలో ఇలాంటి తప్పుడు కామెంట్స్ లేదా ఆపరేషనల్ ఎర్రర్స్ చేయడం ఇదేమీ ఫస్ట్ టైం కూడా కాదు. గతంలో జనవరి 2025లో కూడా ఒక ఫేమస్ జో రోగన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కోవిడ్ హ్యాండ్లింగ్ గురించి ఏదో మాట్లాడాడు. అండ్ దీని ప్యానల్ చైర్మన్ నిషికాంత్ దుబే గారు ఈ పాత ఇష్యూను గుర్తు చేస్తా 2024లో ఎలక్షన్ రిజల్ట్స్పై జుకర్బర్గ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మోదీ గారి వీడియో డిలీషన్ చూస్తుంటే మన కంట్రీని డీస్టేబిలైజ్ చేయడమే వీళ్ళ మైండ్ సెట్ అని అర్థమవుతుందని అన్నారు.
అయితే లా ప్రకారం సేఫ్ హార్బర్‌ని గవర్నమెంట్ డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేయగలదా అంటే, స్క్రిబోర్డ్ లాయర్ రవి గోయల్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ప్రెజెంట్ ఉన్న లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఒక ప్లాట్‌ఫామ్‌ని సేఫ్ హార్బర్‌ని డైరెక్ట్‌గా రద్దు చేసే లీగల్ ప్రొవిజన్ లేదు. ఇది కేస్ టు కేస్ బేసిస్‌లో కోర్ట్ మాత్రమే డిసైడ్ చేయాల్సొస్తది. బట్ గవర్నమెంట్ అనుకుంటే ఇది ఎంతసేపు? అంటే ఇక్కడ మెటా నిజంగానే తప్పులు చేసింది. బట్ ఇదంతా ఒక సైడ్. అసలు విషయం ఏంటంటే సోషల్ మీడియా అల్గోరిథమ్స్. లిటరల్‌గా ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మన ఆలోచనల్ని, మన నమ్మకాలని, మనం కొనే వస్తువుల్ని, చివరికి మన పిల్లల మెంటల్ హెల్త్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాయో తెలుసా? లిటరల్‌గా మనం ఏది చూడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మనం రోజు చూసే కాంటెంట్‌ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యొక్క అల్గారిథమ్స్ ఎలా డిసైడ్ చేస్తున్నాయో ఇప్పుడు కొంచెం మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. గైస్, ఈ వీడియో ఇంకా చాలా ఉంది, కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మీరు లైక్ చేసినా సరే అల్గారిథం ఎక్కువ మందికి చూపించడానికి పుష్ చేస్తుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీఆర్ ఫ్యామిలీ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అందుకే మళ్ళీ రిమైండర్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఫాలో అయ్యే అకౌంట్స్ లేదా మనం సెర్చ్ చేసే విషయాలు బట్టే మనకు ఫీడ్ వస్తుందని, కానీ అది కంప్లీట్లీ నిజం కాదు. సైంటిఫిక్ అమెరికన్ అండ్ రీసెంట్ సోషల్ సైకాలజీ స్టడీ ప్రకారం అల్గారిథమ్స్ అనేవి ప్లాట్ఫామ్లో యువర్ టైంని ఎక్కువ చేయడానికి, అంటే ఆ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కువసేపు ఉంచడానికి కొన్ని కంప్యూటర్ రూల్స్ని క్రియేట్ చేసి ఉంచుతారంట. మీరు ఒక పోస్ట్ దగ్గర లైక్ కొట్టారా లేదా అనేది మాత్రమే కాదు, మీరు ఒక వీడియో దగ్గర పోస్ట్ని ఎన్ని సెకండ్స్ చూశారు, అంటే డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ స్పెసిఫిక్ కాంటెంట్ ఎంత ఉందనేది ప్రతి మైక్రో మూమెంట్ని అల్గారిథమ్స్ ట్రాక్ చేస్తాయి. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అల్గారిథమ్స్కి మీరు చూసే కాంటెంట్ నిజమా, అబద్ధమా, లేదా సమాజానికి మంచిగా చెడా అనేది అనవసరం. మీరు ఎక్కువసేపు ప్లాట్ఫామ్పై ఉంచేలా చేయడానికి మీ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసే కాంటెంట్ని ప్లాట్ఫామ్ మీ ముందుకు తోస్తుంది, పుష్ చేస్తుంది. ఇలా రెగ్యులర్గా మనకు నచ్చిన లేదా మన ఎమోషన్ ఇంపాక్ట్ చేసే విషయాలను చూపించడం వల్ల డిజిటల్ వరల్డ్లో ఫిల్టర్ బబుల్స్ అండ్ ఎకో ఛాంబర్స్ క్రియేట్ అవుతాయి. అంటే మీరు ఒక పొలిటికల్ ఐడియాలజీకి సంబంధించిన పోస్టులు ఎక్కువగా చూస్తున్నారనుకోండి, అల్గారిథం మీకు ఆపోజిట్ ఐడియాలజీతో ఉన్న న్యూస్ని కంప్లీట్గా ఫిల్టర్ చేసేసి మీ అభిప్రాయానికి సపోర్ట్ చేసే పోస్టులు మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల యూజర్స్లో ఒక తప్పుడు భావన లేదా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. బయట ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళలాగే ఆలోచిస్తున్నారని, వాళ్ళ ఒపీనియనే కరెక్ట్ అని చెప్పి ఆ సోషల్ మీడియా యూజర్స్ బలంగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఈ అల్గారిథమిక్ మ్యానిపులేషన్ ప్రజల మైండ్ సెట్ని ఎలా నాశనం చేస్తుందో వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జూలై 2026లో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇంకా 2 రెసిడెంట్ సైంటిస్టులు ఒక క్రిటికల్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. దాదాపు 500 మంది పార్టిసిపెంట్స్ క్రియేట్ చేసిన కాంటెంట్ని ఒక 1000 మంది వేర్వేరు యూజర్స్ ఫీల్డ్లో చూపించి వాళ్ళు ఎలాంటి అల్గారిథమ్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారో స్టడీ చేశారు. ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే, ప్రెజెంట్ సోషల్ మీడియా కంపెనీస్ వాడుతున్న ఎంగేజ్మెంట్ బేస్డ్ ర్యాంకింగ్ వల్ల యూజర్స్లో బీభత్సమైన పోలరైజేషన్ పెరుగుతుంది. అంటే ఖచ్చితమైన నిజాలు పక్కకు పోయి జనాలని ఎమోషనల్ ఫూల్స్ చేసే పోస్టులకే ప్రైమరీ విజిబిలిటీ వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా వేర్వేరు వర్గాల మధ్య ఒక సిమిలర్ ఐడియాలజీని పెంచే బ్రిడ్జింగ్ బేస్డ్ ర్యాంకింగ్ లేదా నిజాలను పెంచే ఇంటెలిజెన్స్ బేస్డ్ ర్యాంకింగ్ అల్గారిథమ్స్ డిజైన్ చేయడం సాధ్యమే అని సైంటిస్టులు నిరూపించారు. కానీ సోషల్ మీడియా కంపెనీస్ కేవలం వాచ్ టైమ్ అండ్ లాభాల కోసమే ఎంగేజ్మెంట్ బేస్డ్ అల్గారిథమ్స్ని ఉపయోగిస్తున్నాయి. అలాగే ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ పొలిటికల్ ఎకనామిక్ జర్నలిస్ట్ అయిన జర్నల్ ఆఫ్ పబ్లిక్ ఎకనామిక్స్లో 2026లో ఫెబ్రిజో జెర్మానో, ఇంకా విక్నే గోమెజ్, ఇంకా ఫ్రాన్సిస్కో సొబీరో అనే చాలా మంది రీసెర్చర్స్ ర్యాంకింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ హౌ సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఫ్యూయల్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ పోలరైజేషన్ అనే పేరుతో ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేశారు. ఇందులో వాళ్ళు ఒక కీ లీగల్ అండ్ అల్గారిథమిక్ ఫార్ములాని బయటపెట్టారు. ఈ అల్గారిథంలో ప్యాసివ్ సపోర్ట్ అయిన క్లిక్స్ కంటే అగ్రెసివ్ సపోర్ట్ అయిన హైలైట్స్ అంటే లైక్స్, షేర్స్, రీట్వీట్స్కి ఇచ్చే వెయిట్ని ఈటీఏ అని అంటారు. సో అల్గారిథంలో ఈ ఈటీఏ వెయిట్ పెరిగినప్పుడు ప్లాట్ఫామ్లో క్రౌడింగ్ అవుట్ ద ట్రూత్ అనే ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? నార్మల్గా సమాజంలో కొంచెం మోడరేట్ థాట్స్ ఉన్న ప్రజల వార్తల్ని చదువు ఊరుకుంటారు, వాళ్ళ కామెంట్స్ లేదా షేర్స్ ఎక్కువ చేయరు. కానీ బీభత్సమైన తీవ్రమైన భావజాలం లేదా ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఉన్న యూజర్స్ సామాన్య ప్రజల కంటే ఏకంగా 4 రెట్లు ఎక్కువగా కాంటెంట్ని లైక్ అండ్ షేర్ చేస్తారు. అల్గారిథమ్స్ ఎప్పుడైతే షేర్స్ అండ్ లైక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందో ఆటోమేటిక్గా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కాంటెంట్ ప్లాట్ఫామ్లో టాప్ ర్యాంక్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల సమాజంలో నిజమైన ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా 2 వైపులా ఉండే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ మాత్రమే బయటకు వచ్చి ఆ ఐడియాలజీని ప్రజల్లో పుష్ చేస్తుంది. మీరు ఆన్లైన్లో చూసే హిందూ ముస్లిం ఫైట్స్ కానీ లేదా బీజేపీ కాంగ్రెస్ కానీ లేదా ఇంకోటి ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే, హిందూ ముస్లిం ఫైట్స్నే తీసుకుందాం. హిందూస్కి ఏం చూపిస్తుంది? హిందూస్ మీద చేసే అటాక్స్ని చూపిస్తుంది. అండ్ ముస్లిమ్స్కి ఏమో ముస్లిమ్స్ మీద చేసే అటాక్స్ గురించి చూపిస్తుంది. 2 సైడ్స్ జరిగాయి. ఇప్పుడు ప్రజలకు 2 సైడ్స్ తెలిస్తే ఇది మతం కాదు, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అని అర్థమైంది. కానీ ఒక సైడే పుష్ అయితే మనుషుల్లో ఉండే హేట్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గదు. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ 2018లో తీసుకొచ్చిన మీనింగ్ఫుల్ సోషల్ ఇంటరాక్షన్స్ అంటే MSI అప్డేట్. అప్పటి వరకు ప్యాసివ్ క్లిక్స్ ఆధారంగా ఉన్న ర్యాంకింగ్స్ని మార్చి షేర్స్, రియాక్షన్ అండ్ కామెంట్స్కి ప్లాట్ఫామ్లో ఎక్కువ
ప్రియారిటీ ఇచ్చారు. సో ఫేమస్ ఇటాలియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇప్సోస్ ఇటలీలో చేసిన సర్వే డేటా ప్రకారం ఇటలీలో నెలకి 34 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉంటే 60% పాపులేషన్ ఫేస్బుక్ వాడుతున్నారు. అండ్ 2018 ఎంఎస్ఐ అప్డేట్ అమల్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్ ఒపీనియన్ కోసం సోషల్ మీడియా వాడే ఇటాలియన్ పౌరుల్లో నాన్ మోడరేట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ వైపు వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. అంతేకాదు వాళ్ళలో ఎఫెక్టివ్ పోలరైజేషన్ అంటే వేరే వాళ్ళపై తన తోటి సిటిజన్స్ పై కూడా కొంచెం కోపం, ద్వేషం కూడా పెరిగింది. అంటే మా ఐడియాలజీనే కరెక్ట్, వాళ్ళు మా ఐడియాలజీని ఫాలో అవ్వడం లేదు, అందుకే వాళ్ళని హేట్ చేయాలనే మెంటాలిటీ పెరిగినట్టు ఈ స్టడీ ప్రూవ్ చేసింది. అమెరికాలో ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో కూడా 2018 ఎంఎస్ఐ అప్డేట్ తర్వాత ఫేస్బుక్ యూజర్స్లో రాడికల్ పొలిటికల్ వ్యూస్ చాలా పెరిగినట్టు ప్రూవ్ అయింది. అండ్ ఈ అల్గారిథమిక్ మ్యానిపులేషన్ కేవలం పొలిటికల్ ఐడియాలజీకి మాత్రమే పరిమితం కాల. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే ఓఆర్ఎఫ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో సౌమ్య అశ్వతి గారు అల్గారిథమిక్ రాడికలైజేషన్ అనే ఒక సీరియస్ ఇష్యూని కొంచెం హైలైట్ చేశారు. తీవ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్ కానీ వంటి గ్రూప్స్ అల్గారిథమ్స్ యొక్క బలహీనతలను ఎలా వాడుకుంటున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎస్ ఆర్గనైజేషన్ ఎక్స్ అండ్ టెలిగ్రామ్ వేదికలుగా ఎమోషనల్లీ ప్రొయాక్టివ్ కాంటెంట్ ప్రమోట్ చేస్తుంటే ఐదు ఆర్గనైజేషన్ యూట్యూబ్లో ఎన్క్రిప్టెడ్ లింక్స్ ద్వారా వాళ్ళ స్పీచెస్ని స్ప్రెడ్ చేస్తుంది. టిక్టాక్లో ఫర్ యూ పేజ్లో ఫార్ రైట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ వాళ్ళ ప్రచారాన్ని స్పీడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. యూట్యూబ్ 2023లో ప్రవేశపెట్టిన ఏఐ మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా ఎక్స్ట్రీమిస్ట్ వీడియోస్ని 30% వరకు తగ్గించినప్పటికీ సో ఈ తీవ్రవాద గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏఐ మోడరేషన్ తప్పించుకోవడానికి కోడెడ్ లాంగ్వేజ్, సింబల్స్ ఇంకా చాలా వాటిని ఉపయోగిస్తూ అల్గారిథమ్స్ని మోసం చేస్తున్నాయి. ఇంకోవైపు ఈ కామర్స్ యాప్స్లో కూడా ఈ అల్గారిథమిక్ ట్రిక్స్ మన డబ్బులను ఎలా ఖర్చు పెట్టేస్తున్నాయో ఫోర్బ్స్ క్లియర్గా చెప్పింది. షాపింగ్ యాప్స్లో మీరు ఒక వస్తువు చూస్తే అల్గారిథమ్స్ మీలో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ స్టాక్ అలర్ట్స్, ఇంకా కౌంట్ డౌన్ టైమర్స్ లాంటి అల్గారిథమిక్ డిజైన్స్ని ఉపయోగించి యూజర్స్కి అవసరం లేకపోయినా వెంటనే ఇంపల్స్ బయింగ్ చేసేలా మ్యానిపులేట్ చేస్తాయి. ఇక అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియా అల్గారిథమ్స్ వల్ల దెబ్బతింటుంది మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అండ్ టీనేజర్స్. న్యూజిలాండ్కి చెందిన అఫీషియల్ ఆర్గనైజేషన్ టేమెనావాకాటు అండ్ నెట్ సేఫ్ రెండు కలిసి చేసిన రీసెర్చ్లో ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక 13 ఏళ్ల చిన్నపిల్లోడో లేదా చిన్నపిల్లో ఒక నార్మల్ ఫిట్నెస్ పోస్ట్ లేదా కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్ కోసం సెర్చ్ చేస్తే అల్గారిథం ఆ చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళ ఎఫ్ఐపి అంటే ఫర్ యూ పేజ్ని ప్రో అనోరెక్సియా కమ్యూనిటీస్, ఎక్స్ట్రీమ్ డైటింగ్ ప్రాసెస్, ఇంకా కొంచెం వెయిట్ లాస్ ఛాలెంజెస్కి సంబంధించిన విజువల్స్తో నింపేస్తుంది. ఇవి తప్పుడువే. కేవలం ఒక తప్పుడు క్లిక్ లేదా కొన్ని సెకండ్స్ పాజ్ వల్ల పిల్లలు డిజిటల్ ర్యాబిట్ హోల్స్లోకి జారిపోతున్నారు. దీనిపై సైకాలజీ టుడే ఇంకా ట్రూ లా లీగల్ రిపోర్ట్స్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ వంటి విజువల్ ప్లాట్ఫామ్స్ అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ని ప్రమోట్ చేయడం వల్ల టీనేజర్స్లో యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా బీభత్సమైన బాడీ ఇమేజ్ కన్సర్న్స్ పెరుగుతున్నాయని మెటా ప్లాట్ఫామ్స్ అమెరికాలో వందలాది కేసెస్ అండ్ లా సూట్స్ కూడా రికార్డ్ చేసింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మెటా యొక్క ఇంటర్నల్ రీసెర్చ్లో ఈ అల్గారిథమిక్ కాంటెంట్ వల్ల టీనేజర్స్ మెంటల్ హెల్త్ నాశనం అవుతుందని క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ కంపెనీ కేవలం యాడ్ రెవెన్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ కోసమే ఈ విషయాన్ని దాచిపెట్టి ఏ డెసిషన్స్ తీసుకోవట్లేదని కోర్టు కేసెస్లో విత్ ప్రూఫ్స్ బయటపడ్డాయి. మరి పిల్లలు ఇలాంటి విపరీతమైన లేదా ఇలాంటి డేంజరస్ కాంటెంట్ చూసినప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పరు? ఒక స్టడీ ప్రకారం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తిడతారనో లేదా వాళ్ళ చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ అండ్ డివైజెస్ లాక్కుంటారనో ఈ భయంతోనే కొంచెం డిస్ట్రెస్లోకి లోనైనా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచేస్తున్నారు. మరి ఈ డేంజరస్ అల్గారిథమిక్ ట్రాప్ నుంచి సమాజాన్ని, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఎక్స్పర్ట్స్ చెప్పిన మెయిన్ సొల్యూషన్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఎంగేజ్మెంట్ ట్యాక్స్ విధించడం. ప్లాట్ఫామ్లో కాంటెంట్ విపరీతంగా షేర్ అవడం లేదా దాని ద్వారా వచ్చే మానిటైజేషన్పై ట్యాక్స్ విధించినప్పుడు కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ప్లాట్ఫామ్స్లో పోలరైజేషన్ పెంచే కాంటెంట్ని ప్రమోట్ చేయడం తగ్గిస్తాయి. అండ్ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ లాస్ని కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన డిజిటల్ సర్వీస్ యాక్ట్ 2023 ప్రకారం సోషల్ మీడియా కంపెనీస్ అల్గారిథమ్స్పై ఇండిపెండెంట్ ఆడిటింగ్ జరపడం తప్పనిసరి చేశారు. జర్మనీలో నెట్స్ లా ప్రకారం అన్లాఫుల్ కాంటెంట్ని 24 గంటల్లోపు తీసేయకపోతే కంపెనీస్కి ఫైన్స్ చేస్తున్నారు. మన ఇండియాలో మేటీ రూల్స్ ప్రకారం ఇప్పటివరకు 9845 కంటే ఎక్కువ కొంచెం డేంజరస్ యూఆర్ఎల్స్ని ఫ్లాగ్ చేశారు. అంతేకాదు సెంటర్ ఫర్ న్యూస్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనగా సిఎన్టీఐ ప్రతిపాదనల ప్రకారం సోషల్ మీడియా కంపెనీస్ వాళ్ళ కాంటెంట్ మోడరైజేషన్ అండ్ అల్గారిథమిక్ ఫిల్టరింగ్ సిస్టమ్స్ని పబ్లిక్గా డిస్క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అండ్ ఒక పేరెంట్గా మీరేం చేయాలంటే పిల్లల ఫోన్లో ఏదైనా వాళ్ళని అప్సెట్ చేసే కాంటెంట్ చూసినప్పుడు వాళ్ళని జడ్జ్ చేయకుండా, కోప్పడకుండా ఓపెన్గా మాట్లాడే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. పిల్లలకు డైరెక్ట్గా నీతులు చెప్పకుండా ఒక ఇంట్రెస్టింగ్ పద్ధతి వాడాలి. ఈ పోస్ట్ లేదా వీడియోని నీ తమ్ముడు లేదా నీ చెల్లెలు చూస్తే ఏమనుకుంటారు, ఇలా క్వశ్చన్ చేయడం వల్ల పిల్లల్లో కొంచెం సెల్ఫ్ థింకింగ్ అండ్ ఎంపతి పెరుగుతాయి. సో డిజిటల్ వరల్డ్ని కంప్లీట్గా ఆపడం అయితే సాధ్యం కాదు, కానీ ఈ అల్గారిథమిక్ ట్రాప్ అండ్ మ్యానిపులేషన్ అనుకున్న డార్క్ ట్రూత్ని మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండడం మీది, నాది, అందరి బాధ్యత కూడా. సో జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.
మీకు మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే, మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం మా కాంటెంట్ ద్వారా అని మీకు అనిపిస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 30-40% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 60% వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలి కూడా. సో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.